అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజు గారు భీమసేనుని ఆజ్ఞాపించాడు. విరాటరాజును సుశర్మ పట్టి తీసుకొని పోతున్నాడు, నీవు విడిపించవలసినది అని. భీమసేనుడు వెంటనే దానికి అంగీకరించి అక్కడ ఉన్న వృక్షాన్ని ఆయుధంగా తీసుకుని శత్రువులను జయిస్తాను అని సంసిద్ధుడవుతూ ఉంటే, అలా కాదు, మన సమయభంగం అయిపోయే అవకాశం ఉన్నది, రహస్యం బయటపడిపోతుంది, పాండవులను తెలిసిపోతుంది, అందుచేతను నీవు మామూలు మానవుని లాగానే మానుషాయుధాలతో యుద్ధం చేయి తప్పనించి ఇలాంటి వాటితోటి వద్దు అన్నాడు. సరే అని ధనుస్సు తీసుకుని రథాన్ని ఎక్కి మామూలుగానే యుద్ధానికి వెళ్ళాడు భీమసేనుడు. ధర్మరాజు గారి సూచన ప్రకారమే నకుల సహదేవులు అతనికి చక్రరక్షకులుగా సహాయకులుగా బయలుదేరారు. వీరు యుద్ధమునకు వెళ్లిన తరువాత రథాన్ని తోలించుకుని వెళ్లిపోతూ ఉన్న సుశర్మను నిలు అని చెప్పి భీమసేనుడు పిలిచాడు. వెంటనే సుశర్మ వెళ్లేవాడు రథాన్ని నిలువరించి వెనక్కి తిరిగాడు. సుశర్మ సోదరుడు కూడా వచ్చాడు. ఆ సోదరులు ఇద్దరు కలిసి భీమసేనునితోటి యుద్ధం చేయటానికి పూనుకున్నారు. అప్పుడు వారికిద్దరికి ఘోరమైన సంగ్రామం జరిగింది. చివరికి భీమసేనుడు కూడా రథం నుంచి కిందికి దిగాడు, అతడు దిగాడు. ఆ శత్రువుల గదాయుధాన్ని భీమసేనుడు తీసుకుని ఈయన ఆయుధాన్ని తెచ్చుకోలేదు, సామాన్యుడైన విలుపాని వలనే యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఆ గదాయుద్ధం చేశారు సుశర్మ భీమసేనుడు కూడా. చివరికి సుశర్మ భీమసేనునికి లొంగక తప్పలేదు. సుశర్మను భీమసేనుడు జయద్రథుణ్ణి సరిగా ఏ విధముగా, సైంధవుణ్ణి ఏ విధముగా బాధించాడో ఆ విధముగానే కొట్టి సుశర్మను లొంగ తీసుకున్నాడు భీమసేనుడు. సరిగ్గా కాళ్ళు చేతులు కట్టి ఇతన్ని బంధించి, విరాటరాజుని విడిపించి ఇతన్ని బంధించి ధర్మరాజు గారి దగ్గరికి తీసుకుని వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ వీడిని సంహరించాలి అలా ఇలాగని అంటూ ఉంటే, ఏం చేయను, మీరు రాజు దయావంతుడు, సరిగ్గా నేను చేయగలిగింది ఏముంది అన్నట్ట. సైంధవుని విషయంలో ఏ వాక్యములు మాట్లాడాడో ఆ శ్లోకం కూడా తేడా లేకుండా ఆ మాట ఇక్కడ పెట్టాడు.
ఇతడు రాజు దయావంతుడైపోయే నేనేం చేస్తాను అని. ఈ మాట సరిగ్గా ఈ సందర్భంలో అతడు ఉద్దేశించి అనినది ధర్మరాజు గారిని అయినప్పటికీ ధర్మరాజు గారిని ఉద్దేశించి అంటున్నాడు అని నకుల సహదేవులకి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి మాత్రం విరాట రాజుని ఉద్దేశించి అంటున్నాడు అనిపించేటట్టుగా ఉంటుంది. అట్లాగున ఇతడు చెప్పి సుశర్మను ధర్మరాజు గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. నువ్వు బతకాలంటే పాండవానాం దాసోస్మి అని జయద్రథుడి చేత అనిపించాడు. ఇక్కడ పాండవానాం అని అనడానికి వీలు లేదు. అందువల్ల దాసోస్మి అని చాలు, నువ్వు బతుకుతావు అని ఇతడితోటి అన్నాడు భీమసేనుడు. ధర్మరాజు గారు కూడా నవ్వి మళ్ళీ అతని విషయంలో లాగే విడిచిపెట్టు, అదాసుడుగానే పొమ్మను, విరాటరాజు దాసు ఇతడు ఎప్పుడూ అయిపోయాడు అని చెబుతాడు. విరాటరాజు గారికి కూడా అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ మరి కంకుభట్టు గారు ఆ విధముగా విడిచిపెట్టమని అన్నాడు గనుక దాన్ని మన్నించాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఎదురు చెప్పడు. మొత్తానికి హతశేషులతో పాటు బ్రతికి ఉన్న సోదరులతో సైనికులతో సుశర్మ సిగ్గుతోటి విడుదల పొంది అందరికీ నమస్కారాలు చేసి అక్కడి నుంచి బయలుదేరి పెడతాడు. ఇతడు చాలా సంతోషిస్తాడు. విరాటరాజు గారు సహజంగాను కంకుభట్టుని వల్లభుణ్ణి వల్లభుడు అన్నాడు అనుకోండి సంస్కృతంలో. ఈ వల్లభుని, ఈ దామగ్రంథి, మన తంతిపాలుడు వీళ్ళనందరినీ కూడా చాలా మెచ్చుకుంటాడు. మీ వల్ల నా ప్రాణాలు నిలిచాయి, నిజానికి ఈ రాజ్యం అంతా కూడా మీదేను అంటాడు. నాకు నువ్వేం అక్కర్లేదయ్యా, మీ అనుగ్రహం వల్ల మేము ఇంతవరకు సుఖంగా ఉంటున్నాము, నీ పొరుగులోను, నాకు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదు అని భీముడు మొదలైన వాళ్ళు అంటారు. సరే మీకు ఇవ్విస్తాను అని చెప్పి ప్రకటిస్తాడు అనుకోండి, తర్వాత ఇస్తాను అని. ఈ లోపల ధర్మరాజు గారిని ఏమంటాడంటే కంకుభట్టుని, ఈ రాజ్యానికి అసలు నిన్నే రాజ్యం చేస్తాను అని కూడా అంటాడు విరాటరాజు. అంత అక్కర్లేదు, నీ మైత్రి చాలు, నీ అనుగ్రహం చాలు అని ధర్మరాజు గారు సమాధానం చెబుతాడు. చెప్పి ధర్మరాజు గారు ఏమంటాడంటే, ముందర నీ విజయోత్సవము సభకు నీ ఊరికి తెలియచేయి, ఊళ్ళో ఈ దక్షిణ గోగ్రహణం చేసినటువంటి సంసప్తకులను గెలిచామనే సంగతి, త్రిగర్తులను గెలిచామనేటటువంటి సంగతి ఊరిలో ప్రకటించవలసినది, విజయోత్సవం చేయించవలసినది అని కబురు పెట్టమని చెబుతాడు. వెంటనే అలాగే దూతలను చారులను పంపిస్తాడు విరాటరాజు గారు. వీళ్ళందరూ కూడా మెల్లిగా తెల్లవారేటప్పటికి వెళ్ళి అక్కడ చెబుతారు, విజయోత్సవాన్ని ప్రకటిస్తారు. ఎందుకంటే ఇక్కడికి అప్పుడే చీకటి పడిపోయి రాత్రి యుద్ధం కూడా చేస్తారు. ఇక్కడ చంద్రోదయం అవుతుంది. వీళ్ళందరూ ఇంత సైన్యంతో రాత్రికి రాత్రి వెళ్ళడం వీలయ్యే పనిగా కాదు కనుక పొద్దున్నే వస్తున్నాము అని కూడా చెబుతారు. ఏ విధంగా స్వాగతం ఇవ్వాలో ఏమిటో ఆ వివరములన్నీ కూడా ఆజ్ఞాపిస్తాడు విరాటరాజు గారు. ఆ విధమైన ఏర్పాట్లను ఇక్కడ చేస్తారు. వీళ్ళందరూ ఇక్కడ రాత్రి ఈ స్కంధావారంలోనే ఇక్కడే ఉంటారు. ఇదిలా ఉండగా తెల్లవారింది, అక్కడ ఊళ్ళో తెల్లవారింది, విరాట మహారాజు గారి నగరిలో తెల్లవారింది. సరిగ్గా అదే సమయానికి ఓ రోజు నువ్వు ముందు వెళ్ళు, తర్వాత రోజు మేము వస్తామని కౌరవులు పంపించారు కనుక వాళ్ళందరూ కలిసి ఉత్తర దిశను ఉన్నటువంటి గోవులను, విరాటరాజు గారి గోవులను వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుంటే వెంటనే అక్కడి గవాధ్యక్షుడు వాళ్ళు చేయగలిగిన యుద్ధం, చిన్న చిన్న యుద్ధం చేస్తూ ఉంటారు. అంతలో వచ్చిన వాళ్ళు సామాన్యులు ఎవరో గోవులు తొలుగుకోవడానికి దొంగలు వచ్చారు కాబోలనుకుని ముందర వాళ్ళు ప్రారంభిస్తారు. భీష్మ, ద్రోణాదులు, కర్ణాదులు అందరూ వచ్చారు. వచ్చినది కౌరవ సైన్యము అని తెలియగానే యుద్ధం సాధించి గవాధ్యక్షుడు రథం వేసుకుని ఊళ్ళోకి పరిగెత్తుకుని వస్తాడు. వస్తే ఇక ఊళ్ళో మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? భూమింజేయుడు, అతన్ని ఉత్తరుడు అని కూడా అంటారు. విరాటరాజు గారు కొడుకు. అతడు ఒక్కడున్నాడు మగవాడని చెప్పదగినటువంటి వాడు ఊళ్ళో. అతడు అంతఃపురంలో ఉత్తర మొదలైన సోదరీమణులతోటి వాళ్ళతోటి కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడు, కబుర్లు చెబుతున్నాడు. ఆ సమయంలో ఇతడు వెళ్ళాడు. వెళ్ళి వెళ్ళగానే ఉత్తరుడు దర్శనం
అది తొందరగా చూడాలి అని చెప్పేటప్పటికీ దర్శనం లభించింది. ధరణీ చక్రము సంచరింపగా సముద్రంతంబులై గ్రెక్కునను పురుసైన్యంబులు వచ్చి చుట్టుకుని గోవర్గము వేగమే మరలం తెచ్చుటకు కడంగుము రిపుక్ష్మానాథ సైన్యంబులం త్రిపుక్ష్మానాథ సైన్యంబులం శరజాలంబుల పాలు చేయుము అని విన్నవిస్తాడు ఆ గవాధ్యక్షుడు. దాంతో ఇతనికి అప్పుడప్పుడు ఇతని ఉత్సాహం కలిగించాలి. సహజంగా ఎలా ఉంటుందో ఒక్కొక్కప్పుడు యజమాని అనేక కారణముల వల్ల తను వదులుకున్నప్పటికీ జీతగాళ్ళు వదులుకోలేరు. వాళ్ళకి పాపం ఆయా వస్తువులతో వాళ్ళకి అభిమానం. పొలంలో పనిచేసి వాడు ఉంటాడు అనుకోండి, రైతు వదులుకున్నా కానీ పాలిగాడు వదులుకోలేడు. మనం అలా కాదండి, మనం ఏమైనా ఈ పని చేయాల్సిందేనండి అంటాడు. వాడికి మమత్వం ఎక్కువ ఏర్పడుతుంది అసలు కామందు కంటే కూడా దానితోటి. అలాగే డ్రైవరు కారు దీన్ని ఏదో చేద్దామని చెప్పిన ఇక్కడ అనుకున్న కాదండి కాస్త రిపేర్ చేస్తే ఇది పని చేస్తుంది అంటాడు. వాడికి ఆ కారుతో ఉండే అనుబంధం అభిమానం అది వదిలిపెట్టబుద్ది. ఇవి అట్లాగనే ఇతడు గోవుని తీసుకొస్తానికి పెడతాను అంటాడో వెళ్ళడో. అందుకోసం అప్పుడప్పుడు విరాట మహారాజు గారు అంటూ ఉంటాడు, మా అబ్బాయి అంటే ఏమిటనుకున్నారో మహావీరుడు, వీడు కౌరవ సైన్యాన్నైనా జయించగలడు అని అంటూ ఉండేవాడు. ఆ మాట నువ్వు నిజం చెయ్యి అంటాడు. విరాటరాజు ఎప్పుడైనా అన్నాడో లేదో అని ఉంటాడు అని అనుభవం. తర్వాత ఉత్తరం యొక్క ప్రజ్ఞను బట్టి ఇతడు అంతటి వాడిని తండ్రి మాత్రం ఎలా అంటాడు, కానీ ఇతను మాత్రం ఈ మాటలు చెబుతాడు. అంటే వీటిలో కొంచెం స్వాభిమానం బయలుదేరాలి. మన తండ్రి మాట నిలబెట్టాలి అని అనిపించాలి, మనం యుద్ధం చేయలేమా అని అనిపించాలి. అలాంటి ఉద్దేశంతో ఇతడు కల్పించన్నాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది అది చూస్తే. సరే, ఈ మాట అనగానే ఏమిటి కౌరవులు వచ్చారా, మన గోవుల్ని తొలగిపోతున్నారా, మనం ఇప్పుడు ఉన్నామన్న సంగతి వాళ్ళకి తెలియదు అంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూనేమో స్త్రీలు, అతని వయస్సు వాళ్ళు, చెల్లెలు, ఆమె చెలికెత్తులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. నువ్వు మహావీరుడు అని ఇక్కడ చెప్పాడు. అక్కడ మరి వీరత్వానికి లోటైన మాటలు మాట్లాడడానికి బాగోదు. సహజంగా కూడా ఏదో గోవులు తొలగిపోతున్నారు, మళ్ళీ తీసుకురావాలి అనే తప్పడిచి మా అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏమిటి అనే ఆలోచన కూడా అతనికి అంత బాగా వచ్చి ఉండదు. దాంతో ఎత్తున్న గోవులు కౌరవుల ఎల్లను మార్పుకొని లేని గోవులను తెత్తు ముహూర్త మాత్రమున అని కూడా అంటాడు. నేను వెళ్ళానంటే ఒక్క కిటికీలో సరిగ్గా ముహూర్త శబ్దమే సంస్కృతంలో కూడా వేశాడు. ఎత్తున్న గొంతు కౌరవుల ఎల్లను మార్పుకొనలేని గోవులను తెత్తు ముహూర్త మాత్రమున ఒక్కటి చిక్కుపోయింది. ఈ మధ్య ఒక 28 రోజుల క్రితమో 30 రోజుల క్రితమో కానీ అంటాడు. సరిగ్గా అలాగే ఇదే వాక్యం. అదంటే అతని జ్ఞాపకం లేదన్నమాట. అంత ముఖ్యమైన విధంగా భావించుకోలేదు. 28 రోజుల క్రితమో నెలల క్రితమో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నా సారథి చచ్చిపోయాడు. వాడే ఉంటేనా ఇప్పుడు మనకు తగిన రథాలని నడిపించేటటువంటి తగిన సారథి లేడు, కానీ ఉంటే ఈ వాటి గోవులను తీసుకుని వచ్చేవాడిని. ఎలాగా సారథి ఉందో లేడే అని చెప్పి ఎవడు అసలు ఊళ్ళోనే మనకి తగిన సారథి లేడే అంటాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.